Okay, friends, now we have to discuss about the elements of cost in cost accounting. The elements of cost are broadly classified into materials, labor, and expenses. Each of the item further divided into direct and indirect costs. The indirect materials, labor, and expenses can be categorized as overheads. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ మనం ఇక్కడ చదువుకుంటున్నాము. సో దీంట్లో మొట్టమొదటిది మెటీరియల్, లేబరు అండ్ ఎక్స్పెన్సెస్. ఈ మూడు మెయిన్ ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ కింద మనం కాస్ట్ అకౌంట్ లో చదువుకోవడం జరుగుతుంది. ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనం ఇక్కడ ఓవర్ హెడ్స్ కింద చదువుకోవడం అనేది జరుగుతుంది. సో లెట్ us now discuss about one by one. So material cost. This is the cost of basic substances that are used to produce an item. It can be further classified into direct material and indirect material. సో ఇక్కడ మెటీరియల్ అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువును మనం తయారు చేయడానికి ముఖ్యంగా ఉపయోగించే వస్తువు ఏదైతుందో వాటిని ఏమన్నా ఇక్కడ మెటీరియల్స్ కింద మనం చెప్తున్నాము. సో ద రా మెటీరియల్స్. ఓకే. So the materials again further divided into two categories. Materials which are directly involved in the manufacturing of a product and are present in the finished products constitute direct material. డైరెక్ట్ మెటీరియల్ అంటే ఇక్కడ ఏంటండి, ఏదైనా ఒక వస్తువును రూపాంతరం చేసి ఫినిష్డ్ గుడ్స్గా మనం ఎప్పుడైతే తయారు చేస్తున్నామో ఆ వస్తువు ఏదైతుందో దాన్ని రా మెటీరియల్ లేదా డైరెక్ట్ మెటీరియల్ అని చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, వుడ్ యూజ్ టు మేక్ ఫర్నిచర్ ఆర్ క్లాత్ యూజ్ టు మేక్ షర్ట్. సో మనం ఇక్కడ మెటీరియల్స్ ఉదాహరణ మనం చెప్తున్నాం. మనం ఏదైనా ఒక ఫర్నిచర్ మనం తయారు చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ తయారు చేయాలనుకున్నాము, దానికి ఉపయోగించే కర్రని ఇక్కడ ఏమంటున్నాము, డైరెక్ట్ మెటీరియల్ కింద చెప్తున్నాము. ఒక షర్ట్ కుట్టించాలనుకున్నాం, దానికి ఉపయోగించే షర్ట్ ఏదైతే సంబంధించిన క్లాత్ ఉందో దాన్ని ఇక్కడ మనకు డైరెక్ట్ మెటీరియల్ గా చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇండైరెక్ట్ మెటీరియల్. మెటీరియల్స్ విచ్ ఆర్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ but cannot be assigned to specific physical units. For example, a pair of scissors to cut the cloth for the shirt or a saw to cut the wood for furniture. సో మనకు వస్తువులను రా మెటీరియల్ నుంచి ఫినిష్ గూడ్స్ మనం కన్వర్ట్ చేసేటప్పుడు మరికొన్ని అదనపు వస్తువులు అనేవి మనకు అవసరం అనేవి జరుగుతుంటాయి. అయితే ఇవి ప్రొడక్షన్ లోపల డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ కాకుండా కానీ వాటి యొక్క అవసరం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీజర్స్. సీజర్స్ అనేవి మనము షర్ట్ కట్ చేయడానికి ఉపయోగిస్తున్నాము, ప్యాంట్ కట్ చేయడానికి ఉపయోగిస్తాం, అదర్ టైప్స్ ఆఫ్ గార్మెంట్స్ కట్ చేయడానికి ఉపయోగిస్తున్నాము. సో ఇక్కడ సీజర్ అనేది ఏదైతుందో అది మనం ఇక్కడ ఇండైరెక్ట్ మెటీరియల్ గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైతే మనము సా ఉందో దాన్ని ఏమంటున్నాము, ఇది వుడ్ కట్ చేయడానికి ఉపయోగించే పర్టికులర్ మిషన్ అని చెప్తున్నాం. సో ఇది మనం టేబుల్ కట్ చేయడానికి ఈ సాను ఉపయోగిస్తున్నాం, అదేవిధంగా చైర్ తయారు చేయడానికి ఉపయోగిస్తున్నాం. ఇంకా రకరకాల డిఫరెంట్ పర్పస్ లో మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇలాంటి అన్ని రకాలైన ఉపయోగాలకు పరోక్షంగా ఉపయోగపడే వస్తువులు ఏవైతే వాటన్నింటి కూడా ఇండైరెక్ట్ మెటీరియల్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ లేబర్ కాస్ట్. దీస్ ఆర్ ద హ్యూమన్ రిసోర్సెస్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ గూడ్స్. They can be further classified into direct and indirect labor. సో మనం ఫ్రెండ్స్ మనము ఏదైనా సరే మనము కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మనం చదువుకుంటున్నాం, ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఆర్గనైజేషన్ చెప్తున్నాము. సో ఇక్కడ ల్యాండ్ గురించి ఏంటంటే మనం ఇక్కడ మెటీరియల్ గురించి మనం ఆల్రెడీ చదువుకోవడం జరిగింది. లేబర్ అంటే ఇక్కడ మనము ఏదైనా ఒక ప్రొడక్షన్ మనం తయారు చేయడానికి డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళను ఉన్నారు, వాళ్ళు ఏమంటున్నాము డైరెక్ట్ లేబర్ అని చెప్తున్నాము. సో ఇక్కడ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ యాక్టివ్లీ డ్యూరింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్, దే ఆర్ నోన్ యాజ్ ద డైరెక్ట్ లేబరర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రొడక్షన్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ లేబరర్స్ ఆర్ దేర్. సో వీళ్ళని ఇక్కడ వర్కర్స్ కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో ఒక వస్తువును తయారులో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యే పర్సన్స్ ఎవరైతే వాళ్ళందరూ కూడా ఇక్కడ డైరెక్ట్ లేబర్ గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇండైరెక్ట్ లేబర్. Employees who are not directly involved in the manufacturing process
and whose labor cannot be assigned to one particular product. For example, sales representative and directors. సో మనకి ఇక్కడ ప్రొడక్షన్ తోటి సంబంధం ఉంది కానీ వాళ్ళు డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ కాదు. అలాంటి పర్సన్ మనం ఇక్కడ ఏమంటున్నాము ఇండైరెక్ట్ లేబరర్స్ అని చెప్పడం జరుగుతుంది. అయితే వీళ్ళ యొక్క సేవలు ఏవైతే ఉన్నాయో అవి ప్రొడక్షన్ పర్పస్ లో అవసరం ఉంటుంది కానీ మనకు డైరెక్ట్ గా ప్రత్యక్షంగా అనేది మనకి ఇక్కడ ఉండడం అనేది జరగదు. అలాంటి వాళ్ళని ఏమంటున్నాం ఇక్కడ ఇండైరెక్ట్ లేబర్ అని చెప్పండి. ఎగ్జాంపుల్ గా సేల్స్ రిప్రజెంటేటివ్ కానీ లేకపోతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని వీళ్ళందరూ కూడా మనము ఎగ్జాంపుల్ గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ కాస్ట్ ఇంకర్డ్ బై ఏ బిజినెస్ అదర్ దెన్ మెటీరియల్ అండ్ లేబర్ కాస్ట్ జనరలీ fall under this category. They are further divided into direct and indirect expenses. సో మనకు మెటీరియల్ కాస్ట్ నెక్స్ట్ లేబర్ కాస్ట్ కాకుండా మిగతా కాస్ట్లు ఏవైతే మన ప్రొడక్షన్ ప్రాసెస్ లో అవసరం ఉంటాయి వాటన్నిటి కూడా మనం ఎక్స్పెన్సెస్ గా మనం చెప్పడం జరుగుతుంది. సో ఈ ఎక్స్పెన్సెస్ మళ్ళీ సబ్ డివిజన్ చేస్తున్నాం. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ చార్జబుల్ ఎక్స్పెన్సెస్ ఆర్ usually associated with the specific cost units. For example, direct labor, cost of raw material, utilities and rent. సో ఇక్కడ మనం ఫ్యాక్టరీ బిల్డింగ్ కానీ మనము ఏదైతే రెంట్ పేమెంట్ చేస్తున్నామో దాని ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్స్ గా చెప్పడానికి అవకాశం ఉంది. లేబర్ వర్కర్స్ కి మనం ఏదైతే వేజెస్ పేమెంట్ చేస్తున్నామో ఇక్కడ మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గా చెప్పడం జరుగుతుంది. Next, indirect expenses. All the expenses that do not fall under the direct expenses are considered indirect expenses. For example, printing cost, utility bills, and legal consultancies. సో ఇక్కడ మనకు వస్తువుల యొక్క ప్రొడక్షన్ తో పరోక్షంగా అంటే ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిన ఏవైతే కాస్ట్ ఉన్నాయో దాన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గా మనం చెప్తున్నాం. ఎగ్జాంపుల్ గా మనం ఇక్కడ ప్రింటింగ్ కాస్ట్ కానీ యూటిలిటీ బిల్స్ కానీ అండ్ లీగల్ కన్సల్టేషన్ కనుక మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఓవర్ హెడ్స్. ద జనరల్ అండర్స్టాండింగ్ ఈస్ దట్ ఓవర్ హెడ్ కాస్ట్ ఆర్ సిమిలర్ టు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ బట్ ఓవర్ హెడ్ యాక్చువల్లీ హ్యాస్ ఏ వైడర్ మీనింగ్ విచ్ ఇంక్లూడ్స్ ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓవర్ హెడ్ కాస్ట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ ద ఫాలోయింగ్ 3 categories. ఓకే ఫ్రెండ్స్, మనకు డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఏవైతే కాస్ట్ ఇన్వాల్వ్ అవుతున్నాయో వాటన్నిటి కూడా మనం ఇక్కడ ఓవర్ హెడ్స్ కాస్ట్ అని చెప్తున్నాం. జనరల్ గా ఇండైరెక్ట్ లేబర్ కానీ ఇండైరెక్ట్ మెటీరియల్ కానీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వాటన్నిటి కూడా ఓవర్ హెడ్ కాస్ట్ కింద చెప్పడం జరుగుతుంది. సో దీన్ని మళ్ళీ ఫర్దర్ గా డివైడ్ చేయడం జరిగింది. 3 types చెప్తున్నాము. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. సో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. This includes overhead costs incurred due to manufacturing, production or any other type of cost that is responsible for the smooth functioning of a factory. For example, factory rent, insurance and utilities. సో మనం ఏదైనా ప్రొడక్షన్ పర్పస్ లోపట ఈజీగా మనం ప్రొడక్షన్ కావాలంటే సజావుగా నడవాలంటే ఏవైతే ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతున్నామో వాటి ఇక్కడ మనము ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కింద చెప్తున్నాము. ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీ రెంట్, ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్, మిషన్ ఇన్సూరెన్స్ అండ్ యుటెన్సిల్స్ మెయింటెనెన్స్ కాస్ట్, ఓవర్ కాస్ట్ ఇవన్నీ కూడా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కింద మనం చెప్తున్నాం. నెక్స్ట్ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్. దీస్ ఆర్ ఎక్స్పెన్సెస్ కనెక్టెడ్ టు ద మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఏ బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ రెంట్, ప్రింటర్స్ అండ్ స్టేషనరీ. సో ఇక్కడ ఆఫీస్ కు మరియు అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఏవైతున్నాయో వాటన్నిటి కూడా మనం ఇక్కడ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ కింద మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ రెంట్ కానీ లేదంటే ప్రింటర్స్ ఇంక్ కలర్స్ కానీ లేకపోతే స్టేషనరీ కానీ ఇవన్నీ కూడా మనము ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ కింద మనం చెప్తున్నాం. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. దీస్ ఆర్ ద ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు మార్కెటింగ్ ఏ ప్రొడక్ట్, అక్వైరింగ్ ఆర్డర్స్ అండ్ డిస్పాచింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వస్తువులను అమ్మడానికి మరియు వాటిని కస్టమర్స్ కి అందించడానికి అయ్యే ఖర్చులు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా ఇక్కడ మనం సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ కింద మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్ దిస్ టాపిక్.